మార్నింగ్ లేచాను, వెయిట్ సేమ్ ఉంది. వీకెండ్ కి ఇంకా 3 days ఉంది. 83 బిలో వెళ్ళడం కష్టమే, కానీ ఒక రోజు ఫాస్టింగ్ చేసి ట్రై చేద్దాం. ఇంకా నిద్రమొత్తు కూడా పోలేదు, అప్పుడే అర్జెంట్ వర్క్ ఉంది అని ఒక ఆవిడ మెసేజ్ చేసింది. తిట్టుకుని పని చేయకపోవడం కంటే తిట్టుకుంటూ పని చేయడం బెటర్. పూజ చేశాను. బ్రేక్ఫాస్ట్ కి 2 eggs అండ్ పెసరట్టు. ఈ రోజు బుధవారం టీమ్ మీటింగ్ ఉంది. ఉన్న పని అంతా జెమినీ గడితో చేయించేశాను. ప్రెజెంటేషన్ నేను దుబ్బించుకోవాలి. మీటింగ్ స్టార్ట్ అయింది. లెట్స్ స్టార్ట్ విత్ సెగ్వే అనుకుంటూ చిన్న బాస్ మొదలు పెట్టాడు. ఆ సెగ్వే అంటే ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. వినడానికి ఫ్యాన్సీగా ఉందని నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ సబ్ టైటిల్స్ నుంచి లేపేసి ఉంటాడు. ప్రెజెంటేషన్ అయిపోయింది. నేనేం చెప్పానో నాకే అర్థం కాలేదు. మా పెద్ద బాస్ మాత్రం చాలా బాగుంది అన్నాడు. ఈ ఆనందంలో ఈ వీక్ తక్కువ వర్క్ ఇస్తాడు అనుకుంటే ఇక నుండి నా వర్క్ కూడా నీకే ఇస్తున్నా, అది కూడా నువ్వే చేసుకో అన్నాడు. ఈ డిప్రెషన్ తో ఒక 2 hours లంచ్ బ్రేక్ తీసుకున్నాను. ఈ రోజు లంచ్ కి చికెన్ గుండెకాయలు అండ్ కందనకాయలు. ఇవి చాలా మంది తినరు, కానీ ఎక్సలెంట్ న్యూట్రిషన్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్. మీరు కూడా నాలానే చాలా ఇష్టంగా తింటారా? అయితే కింద కామెంట్ చేయకండి. ఈవినింగ్ జిమ్ కి స్టార్ట్ అయ్యాను. బయట -20 ఉంది. ఐస్ అయ్యా కాపాడయ్యా. 2 days నుంచి రైస్ తినక నోరు పీకేస్తుంది. సో డిన్నర్ కి చికెన్ అండ్ బగారా రైస్. జ్యూస్ తాగలేదని ప్రూఫ్ కోసం ఈ షార్ట్ యాడ్ చేశాను. నమ్మని వాళ్ళకి మోషన్స్ అవుతాయి. టార్గెట్ ఫినిష్ చేశాను. సప్లిమెంట్స్ తీసుకున్నాను. ఈ రోజు మూవీ రికమెండేషన్ హష్. అది ఒక వెన్నెల కురిసిన రాత్రి. ఒక గుండె ధైర్యం ఉన్న ఆడపిల్ల ఇంట్లో ఒకటే కూర్చుని ఎక్సెల్ షీట్ లో పని చేసుకుంటూ ఉంటుంది. తనని చంపడానికి మాస్క్ వేసుకుని ఒక సాడిస్ట్ గాడు వస్తాడు. వాడితో ఎలా ఫైట్ చేసింది, చివరికి ఏమైంది అనేది స్టోరీ. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్. చాలా బాగుంటుంది. ప్రైమ్ లో ఉందనుకుంటా, వెతుక్కుని చూసేయండి. ఈ రోజుకి అంతే.